భారత సుప్రీంకోర్టు మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ సంబంధించి అయితే ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు ఈ ఎవరైతే ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ యొక్క వెహికల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంపెన్సేషన్ అయితే చెల్లించాలని చెప్పేసి జస్టిస్ సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనం అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఈ కాన్సిక్వెన్సెస్ అనేవి ఎందుకొచ్చినాయి అంటే 1996లో రాము అనే వ్యక్తి ఒక కారులో ప్రయాణిస్తుండగా వెనక నుంచి ఒక లారీ వచ్చి యాక్సిడెంట్ చేసింది. ఆ యాక్సిడెంట్‌లో అతను తీవ్ర గాయాల పాలైండు. దాని తర్వాత అతను హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్‌మెంట్ చేయిస్తూనే తను చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారంటే ఆహ్, మ ఇతను కుటుంబ పెద్ద కాబట్టి ఇతను చనిపోయిన తర్వాత మాకెవరు దిక్కులేరు కాబట్టి కంపెన్సేషన్ పే చేయాలని చెప్పేసి మోటార్ వెహికల్ యాక్ట్ 166 సెక్షన్ కింద వాళ్ళు ట్రిబ్యునల్‌కి వెళ్ళడం జరిగింది. ట్రిబ్యునల్ ఏం చేసింది 2009ల ఆ మోటార్ అంటే ఆ కారుకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. అతనికి యాక్సిడెంట్‌కి సంబంధించి ఎటువంటి కొత్తగా ప్రీమియం పే చేయలేదు కాబట్టి ఆయన అది కంపెన్సేషన్‌కు ఇనెలిజిబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళు 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టుకు వాళ్ళు అప్పీల్‌కి వెళ్ళడం జరిగింది దీనిపైన. అయితే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ ట్రిబ్యునల్ నుంచి వాళ్ళకు అనుకూలంగా తీర్పొచ్చింది. ఏమనంటే అతనికి సంబంధించి సాలరీ ఎలాంటి ఎవిడెన్స్ లేవు. కానీ నోషనల్‌గా నెలకు రూ. 4,500 అంచనా వేస్తూ దానిపైన 7.5 ఇంట్రెస్ట్ కలుపుతూ రూ. 10,05,000 కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ హైకోర్టులో జడ్జిమెంట్‌ను సవాల్ చేస్తూ నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అయితే సుప్రీం కోర్ట్‌కి వెళ్ళింది. సుప్రీం కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్ ఏందంటే ఖచ్చితంగా అది ఆ వెహికల్‌కు కాంప్రహెన్సివ్ పాలిసీ ఉంది కాబట్టి అతనికి ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి యజమానికి కూడా కంపెన్సేషన్ పే చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు అది చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ లేనటువంటి వెహికల్లు వేలల్లో రోడ్ల మీద తిరుగుతున్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంటలేదు కాబట్టి ఎవరికైతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ఉండదో వాళ్లకు పెట్రోల్ పోయొద్దు, పెట్రోల్ బంద్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి అంటే ఇన్సూరెన్స్ లేదని తెలుసుకోవడం కోసం ఐఆర్‌డీఏ తోటి ఇటు ఇండియన్ రోడ్డు రవాణా సంస్థ అంటే భారతీయ రవాణా సంస్థ కూడా వాళ్ళు టైఅప్‌లో మీరు తెలుసుకొని ఇన్సూరెన్స్ లేనటువంటి వెహికల్స్‌కి పెట్రోల్ పోయొద్దని చెప్పడం జరిగింది. అయితే ఇంకొక కూడా సూచన ఏం చేసిందంటే ఈ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకునే విధంగా కొత్త వెహికల్ ఏవైతే వస్తాయో 4 వీలర్ అయితేనేమో 4 సంవత్సరాలు కంపల్సరీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తోటి, 2 వీలర్ అయితేనేమో 6 సంవత్సరాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తోటి రిజిస్ట్రేషన్ టైంలోనే కంపల్సరీ చేసి మీరు బయటికి రిలీజ్ చేయాలని చెప్పి కూడా సంబంధిత అన్ని పార్టీలకు చెప్పడం జరిగింది. అన్ని పార్టీలకు ఇటు మోటార్ వెహికల్‌కు, అటు ఇన్సూరెన్స్ కంపెనీలకు, ఇటు రోడ్డు రవాణా శాఖకు.